పశ్చిమ బెంగాల్ ఎన్నికల హడావిడిలో హామీలు గాల్లోనే కలిసిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల జీవితం మాత్రం ఒక చెక్కవంతెనపై వేలాడుతోంది. దామోదర్ నదిను దాటే ప్రతి అడుగు ప్రమాదంతో నిండిన ప్రయాణంలా మారింది. బర్న్పూర్ నుంచి బాంకురా వరకు వేలాది మంది ప్రజలు రోజువారీ జీవితం ఒక శాశ్వత బ్రిడ్జ్ లేకపోవడంతో సవాల్గా మారింది. వంతెన కూలిపోతే 50 కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సిన దుర్భర పరిస్థితి. దీనికి తోడు ప్రయాణానికి కూడా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఎన్నికల అజెండాని మార్చేలా కనిపిస్తున్నాయి. ఓటు ముందు హామీలు కాదు, బ్రిడ్జి కావాలనే డిమాండ్తో ప్రజలు గళమెత్తుతున్నారు. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు నేషనల్ న్యూస్. నేషనల్ న్యూస్లో టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ న్యూస్. చూసారుగా, ఇవి ఇవాల్టి నేషనల్ న్యూస్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న వేళ అభివృద్ధి, హామీలు, రాజకీయ ఆరోపణలు అన్ని పక్కన పెట్టి సాధారణ ప్రజల అసలు సమస్యలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. దామోదర్ నదీ తీరంలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల జీవితాలు ఇప్పటికీ ఒక బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్నాయి. బర్న్పూర్ నుంచి బాంకురా వరకు బలమైన ఆర్థిక, సామాజిక బంధాలు ఉన్నప్పటికీ ఈ రెండు ప్రాంతాలను కలిపే శాశ్వత వంతెన లేకపోవడం ప్రజల దైనందిన జీవితాన్ని సవాలుగా మార్చింది. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు ఒక తాత్కాలిక కర్రల వంతెనపై ఆధారపడుతున్నారు. అది కూడా వర్షాలు పడితే ఎప్పుడైనా కూలిపోవచ్చు అనే భయంతోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ వంతెన కూలిపోతే సాధారణంగా కొన్ని కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణం ఒక్కసారిగా 50 కిలోమీటర్లకు పెరిగిపోతుంది. అంటే ఒక చిన్న పని కోసం కూడా ప్రజలు రోజంతా సమయం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, వారి జీవనోపాధిపై నేరుగా ప్రభావం చూపుతోంది. రోజువారీ కూలీలు, రైతులు, విద్యార్థులు అందరూ ఈ సమస్యతో పోరాడుతున్నారు. ఈ తాత్కాలిక వంతెన మరో కోణంలో ప్రజలపై ఆర్థిక భారం కూడా మోపుతోంది. నడిచేవారికి 5 రూపాయలు, బైకులకు 30 నుంచి 40 రూపాయలు, వాహనాలకు ఇంకా ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఒకవైపు ప్రమాదకర ప్రయాణం, మరోవైపు దానికి తోడు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. ఇది ప్రజల్లో అసంతృప్తిని మరింత పెంచుతోంది. ప్రభుత్వం తమకు సహాయం చేయడం లేదు అనే భావన గ్రామస్తుల్లో బలంగా పెరుగుతోంది. మరోవైపు ఈ సమస్యల్లో ముఖ్యంగా కనిపించేదే ఆర్థిక ప్రభావం. అసన్నోల్ నుంచి బర్నాపూర్ ప్రాంతం అక్కడి ప్రజలకు జీవనాధారం. అక్కడే ఉద్యోగాలు, మార్కెట్లు, వ్యాపార అవకాశాలు ఉన్నాయి. కానీ సరైన రవాణా సదుపాయం లేకపోవడం వల్ల రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకెళ్లడం కష్టంగా మారింది. కూలీలు తమ పనికి సమయానికి చేరుకోలేకపోతున్నారు. విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఒక బ్రిడ్జి లేకపోవడం వల్ల మొత్తం ప్రాంతం ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తోంది. ఇది కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యగా మాత్రమే చూడలేం. ఇది ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. గతంలో కూడా ఈ సమస్యపై ఎన్నోసార్లు హామీలు ఇచ్చినా అసలు అమలు మాత్రం జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 2025 కల్జారియా ప్రాంతంలో ఐరన్ బ్రిడ్జ్ కూలిన ఘటన తర్వాత ప్రజల్లో భయం మరింత పెరిగింది. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడం ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పుడు ఈ అంశం ఎన్నికల సమయంలో కీలకంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా ప్రజలు మాత్రం మాకు ముందుగా బ్రిడ్జ్ కావాలి అంటున్నారు. ఓటు వేయబోయే ముందు అభివృద్ధి హామీల కంటే తమ రోజువారీ సమస్యలకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. ఈ అంశం స్థానికంగా ఓటింగుపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయంగా చూస్తే ఇది ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారింది. ఇంతకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును అమలు చేయలేకపోవడం ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధంగా మారింది. అభివృద్ధి ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు నేల మీద ప్రజల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ సమస్యను బలంగా ఎత్తి చూపిస్తూ ప్రజల అసంతృప్తిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ప్రజల కోణంలో చూస్తే ఇది రాజకీయాల కంటే ఎక్కువ. వారి కోసం ఇది ప్రాణాపాయం, జీవన పోరాటం. ఒక చిన్న వంతెన లేకపోవడం వల్ల వారు ప్రతిరోజు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి అన్నింటికీ ఈ సమస్య అడ్డంకిగా మారింది. ఈ పరిస్థితిలో ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ వారి సమస్య మాత్రం అలాగే ఉంది.
మొత్తానికి చూస్తే దామోదర్ నదిపై ఒక శాశ్వత వంతెన లేకపోవడం ఇప్పుడు కేవలం అభివృద్ధి లోపం కాదు, ఇది ప్రభుత్వ బాధ్యత, రాజకీయ ప్రాధాన్యత, ప్రజల జీవన హక్కుల మధ్య జరుగుతున్న పోరాటంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు తీసుకునే నిర్ణయంలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.